నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, సివిల్ కేసెస్ లో చాలా మంది అంటే నేను విన్నంత వరకు పోలీసులు అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒకవేళ అప్పటికి కూడా సివిల్ కేసెస్ లో పోలీసులు కనుక ఇన్వాల్వ్ అయితే తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఎస్ మేడం, అందరికీ తెలిసిన విషయం అంటే సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ అనేటువంటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సివిల్ కేసెస్ అంటే ఏంటంటే ఆ కేసెస్ భూములకు సంబంధించిన కేసెస్ లాగా ఉంటాయి. కొన్ని కాంట్రాక్ట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రామిసరీ నోట్స్ సంబంధించిన విషయాలు కావచ్చు. వీటిని సివిల్ కేసెస్ అంటారు. ముఖ్యంగా ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందో ఎవ్వరు కూడా కనీసం ఒక గజం వదిలిపెట్టుకోవడానికి కూడా ఎవరు అడిగలేరు. అది మాత్రం నిజం. ఇవన్నీ సివిల్ కేసెస్, భూ తగాదాలు అని అనుకోవచ్చు. ముఖ్యంగా అయితే భూ తగాదాలు. ఈ భూ తగాదాల్లో ఈ అల్లాళ్ళు జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. కొంతమంది పోలీసులు అయితే మీరు చూస్తే కనుక పోలీస్ స్టేషన్లో ఏం చెప్తారంటే సివిల్ తగాదాలు ఏమైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పేసి తప్పకుండా నోటీస్ బోర్డులో ఉంటుంది. ఓన్లీ క్రిమినల్ కేసెస్ మాత్రమే పోలీస్ స్టేషన్లో చూసుకోవాలి. మనకి భారతీయ శిక్షాస్మృతిలో ఇండియన్ పీనల్ కోడ్స్లో మనకి 511 సెక్షన్స్ ఉంటాయి మేడం. మనకి అవన్నీ క్రిమినల్కి సంబంధించిన సెక్షన్స్ అనమాట. వాటికి సంబంధించింది ఏమైనా జరిగితే అప్పుడు పోలీసులు ఇంటర్ఫియర్ కావాలి. పోలీస్ స్టేషన్లో పెట్టే ఎఫ్ఐఆర్ కూడా మీరు గమనిస్తే ఐపీసీ సెక్షన్ ఇది, పోక్సో సెక్షన్ ఇది, అట్రాసిటీ కేసు ఇది, ఇలా ఉంటుంది తప్ప ల్యాండ్ కేసు ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి ఏమి ఉండదు. ఎప్పుడు మరి పోలీసులు తగాదాల్లో అంటే వీటిలో ఎప్పుడు తలదూర్చాలంటే ల్యాండ్ గురించి గొడవ జరుగుతుంది. అంటే ఒకరి ల్యాండ్లోకి ఇంకొక అతను ఎటువంటి అనుమతి లేకుండా వచ్చాడనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ట్రెస్ పాస్ అంటాం. ఓకే, అలా ట్రెస్ పాస్ కేసు పెట్టవచ్చు. లేకపోతే భూమి గురించి కొలుస్తున్నారు, గొడవ జరిగింది, ఇద్దరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. అప్పుడు సెక్షన్ 323 కింద కేసు పెట్టుకోవాలి. అంటే ఒకరినొకరు కొట్టుకున్నారు కాబట్టి, ఒక దాడి జరిగింది కాబట్టి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. కానీ ఈ సివిల్ తగాదాలు భూములకు సంబంధించిన ఉంటే కోర్టుకి వెళ్ళండి, కోర్టులో సూట్ ఫైల్ చేసుకోండి, అంటే ఒక పిటిషన్ వేసుకోండి, లాయర్ని పెట్టుకోండి అని వాళ్ళు చెప్తారు. కానీ కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్తో ఏం చేస్తుంటారంటే కొద్దిమంది పదే నీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయి ఈ భూమి గురించి, ఫస్ట్ ఆఫ్ నువ్వు తీసుకుంటారా, నువ్వు ఎందుకు ఆయన భూమిలోకి వెళ్ళిపోతున్నావు, ఈయన భూమిలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఇంటర్ఫియర్ అవుతారు. పదే తిప్పిస్తుంటారు, ఫోన్ చేసి ఫోర్స్ చేస్తుంటారు, ఒక రకమైన సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి కొద్దిమంది అట్లా చేస్తుంటారు. మాకు తెలిసిన రిలేటివ్స్ కూడా వాళ్ళకి ఇదే ప్రాబ్లం అయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. జనరల్గా అయితే కోర్టులో చూసుకుంటారు, కోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేస్తారు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారు మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. ఇద్దరిని, సిఐని ఎస్ఐని ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. అలాగే నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక న్యూస్ కూడా చదివాను. రంగనాథ్ సార్ అని చెప్పేసి మా నల్గొండ డిస్ట్రిక్ట్ ఎస్పీగా పనిచేస్తారు. ఆయన మోస్ట్ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. ఒక కామన్ మ్యాన్ ఫోన్ చేసినా సరే ఫోన్ చేస్తే ఎత్తేస్తారు. ఆయన ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. అప్పుడు కూడా కొన్ని భూ తగాదాలు ఉంటే చాలామంది ఫోన్ చేస్తే ఈ హాజ్ టేకెన్ సమ్ యాక్షన్, ఎస్ఐని సిఐని సస్పెండ్ చేసిండు ఆయన. కాబట్టి భూ తగాదాలు ఉంటే కోర్టులో చూసుకోవాలి. పోలీసులు ఎవ్వరు కూడా ఇంటర్ఫియర్ కాకూడదు. ఒక పెద్ద మనిషిలాగా అధికారం చేతులు ఉంది కాబట్టి ఎందుకు కొట్లాడుకుంటారు మీ ఇద్దరు? కాంప్రమైజ్ అయిపోయింది, ఒక అడుగు నువ్వు వెనక్కి లేకపోతే ఆయన ఒక అడుగు వెనక్కి వేసుకొని ఒక అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పేసి సలహా ఇవ్వచ్చు. కానీ ఎవరిపైన ప్రెషర్ పెట్టరాదు, ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. పదే కాల్ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు తప్పకుండా కోర్టును ఆశ్రయించవచ్చు బాధితులు. అలాగే ఎస్పీ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వాళ్ళు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది విషయం పోలీసుల గురించి. ఓకే, సో ఎప్పుడైనా కానీ సివిల్ కేసెస్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అయితే దాని రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. తప్పకుండా బాధితులు దే కెన్ అప్రోచ్ ద రైట్ అథారిటీ అండ్ దే విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ ద పోలీస్ ఆఫీసర్స్. ఈవెన్ దే మే సస్పెండ్ సమ్ టైమ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.